నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అయితే రియల్గా బేస్ చేసుకుని ఉందో హైజాక్ సంబంధించింది IC814 హైజాక్ సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే నేను యాడ్ చేస్తాను. దానికి ముందు కూడా కొంచెం డిస్క్లైమర్ వేస్తున్నా. ఏంటంటే ఈ వెబ్ సిరీస్ అవుతుందో యాక్చువల్లీ ఒరిజినల్ ఇన్సిడెన్సెస్ బేస్ చేసుకుని కాదు, ఓవర్ బుక్ రాసిరంటే నాకు ఐడియా లేదు. ఐ థింక్ పైలట్స్ ఉన్నట్టు వాళ్ళ బేస్ చేసుకొని తీసారు అన్నారు. సో దాని ప్రకారం తీసారు. అండ్ మధ్యలో ఏంటంటే ఇక్కడ కాంట్రవర్సీ కూడా ఒకటి వచ్చింది. ఏంటంటే దీంట్లో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్లకి హిందూ పేర్లు పెట్టారు. సో వాళ్ళు హిందూస్ మొత్తం కూడా ముస్లిమ్స్ అన్నారు. సో అది కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది. తర్వాత కొంచెం డిస్క్లైమర్స్ వేసిరు అనేసి అన్నారు. నేనైతే తర్వాత చెక్ చేయలేను మూవీని అయితే. కానీ ఇక్కడ వెబ్ సిరీస్కి వచ్చేసరికి అయితేనేమో మొత్తంగా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం స్లో పేస్ నరేషన్తో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్లీ అందరికైతే క్లిక్ కాకపోవచ్చు. ఫస్ట్ 2 ఎపిసోడ్ చూస్తారు, 3rd 4th ఎపిసోడ్ నుంచి అయితే మాటలు రావు, ఇక స్కిప్ కొట్టుడే అన్నట్టు అయిపోతుంది మీ పరిస్థితి కూడా. నేనైతే జెన్యూన్గా చెప్తున్నా, ఓపికతో చూడాల్సిందే. మంచి విషయం ఏంటంటే మన 90s ఆ వైబ్ కనిపిస్తుంది. అండ్ ఆ లుక్ అవన్నీ కూడా బాగున్నాయి. వాళ్ళు చేసే స్ట్రగుల్స్ అవన్నీ మంచి మంచి యాక్టర్స్లో కూడా ఉన్నారు. ఇక్కడ సిఐడిలో పనిచేసిన యాక్టర్స్ కానీ మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. నాకైతే ఇక్కడ నచ్చింది. కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్స్ పెద్దగా సెన్స్ అనిపించలేవు. కొన్ని లాజిక్ లెన్స్ ఆఫీస్ ఎంత పెద్దగా ఉన్నా సరే ఎన్నో లాజిక్ మిస్ అవుతాయి కాబట్టి లాజిక్ మిస్ అయిపోయింది. అండ్ కొన్ని ఏంటంటే బుక్ బేస్ చేసుకొని తీసిరు అన్నారు కాబట్టి కొంచెం కాంట్రవర్సీ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి నేను మంచిగా రిపీట్ చేసుకున్నా. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నేను ఈ వెబ్ సిరీస్కి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. అంటే ఆఫీసా ఆ కాంట్రవర్సీ కానీ దాంతోపాటు కంటెంట్ కూడా చూసుకుంటే కూడా కంటెంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ది పెద్ద బిగ్గెస్ట్ హైజాక్స్ అనేసి అయితే మన వాళ్ళు అంటారు మన ఇండియన్ హిస్టరీలో. సో దీని గురించి కొంచెం తెలియాల్సిన అవసరం అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఏంటంటే ఆ ఇష్యూ ఒకటి ఉంది, అదైతే మర్చిపోకండి. అంటే మైనస్ ఎందుకు ఇచ్చినావు అన్న, అంత తక్కువ ఇచ్చిన ఎందుకు ఇచ్చినావు అంటే భయ్. సో కొన్ని ఎంతమంది చెప్పిన కదా, పేర్ల అక్కడ ఒక తలకాయ నొప్పి, ల్యాగ్ ఎక్కువ ఉంది, డ్యూరేషన్ ఆబ్వియస్గా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంది. ఆబ్వియస్గా 8 ఎపిసోడ్ చేసిన బాగుండేది అనిపించింది నాకు 6 ఎపిసోడ్స్ కంటే. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోవచ్చు భయ్. ఇది నా రివ్యూ అనమాట, నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.